నమస్కారం. వ్యాపార పరంగా ఎంతో చైతన్యవంతమైన తాడేపల్లిగూడెం పారిశ్రామికంగానూ అభివృద్ధి చెందాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆకాంక్షించారు. పట్టణంలోని ఏపీఎన్ఐటీలో జిల్లా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన ఎంఎస్ఎంఈ అవగాహన సదస్సులో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, వ్యాపారవేత్తలు యువత ముందుకు రావాలని ఆమె కోరారు. చిన్న మధ్య తరహా పరిశ్రమల స్థాపనకు ప్రతి నియోజకవర్గంలోనూ ఒక ప్రైవేట్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ప్రభుత్వం పాలసీ తీసుకువచ్చింది. దీనిపై అవగాహన కలిగించారు. ఎంతో మంచి ఉద్దేశంతో పెట్టడం జరిగింది. అంటే నాకు తెలుసు ఈ తాడేపల్లిగూడెం అంతా కూడా ఒక వ్యాపార పరంగా ఒక చైతన్యం ఉన్న ప్రాంతం. ఇది ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి చాలా చైతన్యం ఉన్న ప్రాంతం. చాలా మొన్న ఆనియన్ ట్రేడర్స్ ఇక్కడికి రాష్ట్రంలో ఉన్న ఆనియన్ అంతా కూడా ఇక్కడ తీసుకురావడం, అసలు బంగ్లాదేశ్ నుంచి, ఒరిస్సా నుంచి కూడా ట్రేడర్స్ వచ్చి ఇక్కడ కొనుక్కోవడం అనేది చూశారు. అదేవిధంగా అదే ప్రాక్టీస్ గార్లిక్ కానీ, ఫ్రూట్స్ కానీ, డిఫరెంట్ ప్రొడక్ట్స్కి జరుగుతూ ఉంది. అంటే అక్కడ ఒక వ్యాపారం చేయాలి, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ చేయాలి అనే ఒక మనస్తత్వం ఉన్న ప్రదేశాన్ని వీరికి కొంచెం మా సైడ్ నుంచి అధికారుల నుంచి ఒక సపోర్ట్ ఇస్తే చాలా ముందుకెళ్ళే అవకాశం ఉన్న ప్రాంతం. అయితే మీరంతా చూస్తూ ఉన్నారు, మన గౌరవ సీఎం గారు మన జిల్లాని ఇండస్ట్రియల్ పదంలో మెరుగుపరచడానికి, అభివృద్ధి చేయడానికి ఎంత శ్రమ పడుతున్నారు, ఎంతమంది ఇండస్ట్రీస్ని కలుస్తున్నారు. వాళ్ళందరినీ కూడా ఎంకరేజ్ చేసి మన రాష్ట్రానికి తీసుకురావడానికి ఈ మధ్యకాలంలో గూగుల్ డేటా సెంటర్ అతి పెద్ద ఇన్వెస్ట్మెంట్ అని చెప్పుకోవచ్చు. కొన్ని $1 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ అనేది మన వైజాగ్ నగర ప్రాంతానికి రావడం, ఇట్లాంటి కొన్ని అచీవ్మెంట్స్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో పరిశ్రమల స్థాపనకు గల అవకాశాలను జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సమగ్రంగా వివరించారు. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఇదొక మంచి అవకాశమని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ సూచించారు. పారిశ్రామికవేత్తలు, భూస్వాములు, ఔత్సాహిక యువత హాజరయ్యారు. ఇన్ఛార్జి ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ యు మంగపతిరావు, ఏపీఐఐసి జోనల్ మేనేజర్ ఎం అబ్దుల్ రహీం, డిఆర్డీఏ పీడీ ఎంఎస్ఎస్ వేణుగోపాల్, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు సామంతపూడి శ్రీరామరాజు, బీజేపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ జీతకొడి తాతాజీ, తహసీల్దార్ తలారి రాజరాజేశ్వరి, మున్సిపల్ కమిషనర్ ఎంఎస్ బాబు ఇంకా పలువురు అధికారులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. రాజమహేంద్రవరంలో మే 30వ తేదీ నుంచి జూన్ 1 వరకు ఇంటర్నేషనల్ డ్రాగన్ బోట్ లీగ్ 2026 పోటీలు నిర్వహిస్తున్నట్లు పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురంధరేశ్వరి తెలిపారు. స్థానిక అతిథి గృహంలో ఈ పోటీల నిర్వాహకులు మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ, చైనాలో ఆవిర్భవించిన ఈ క్రీడకు 2000 ఏళ్ల చరిత్ర ఉందని అన్నారు. అలాగే టీమ్ స్పిరిట్, సమన్వయం, ఏకాగ్రతకు ఈ క్రీడ వేదికగా నిలుస్తుందని చెప్పారు. ఇప్పటి వరకు సాంస్కృతిక, ఆధ్యాత్మిక కేంద్రంగా పేరు పొందిన ఈ నగరం ఈ లీగ్ ద్వారా క్రీడారంగంలోనూ గుర్తింపు పొందే దిశగా ముందడుగు వేస్తుందని అన్నారు. క్రీడలు యువతను మాదక ద్రవ్యాల నుంచి దూరంగా ఉంచి ఆరోగ్యవంతమైన జీవన విధానానికి దారి చూపుతాయని పేర్కొన్నారు. ఈ పోటీల్లో పాల్గొనేందుకు 25 దేశాల నుంచి 1200 మంది క్రీడాకారులు హాజరవుతారని అన్నారు. నగరంలో 3 దశల్లో మల్టీపర్పస్ స్టేడియం నిర్మాణం చేపడుతున్నామని వివరించారు. ఇంతవరకు కూడా రాజమహేంద్రవరానికి ఒక సాంస్కృతిక క్షేత్రంగా, ఒక ఆధ్యాత్మిక క్షేత్రంగా గుర్తింపు ఉన్నటువంటి సందర్భంలో క్రీడల్లో మెరుగైనటువంటి గుర్తింపు తెచ్చుకునే దిశగా ఇవాళ రాజమహేంద్రవరం అడుగులు వేస్తుంది అని చెప్పడానికి ఏదైతే ఇవాళ మనం లాంచ్ చేసుకున్నామో ఈ డ్రాగన్ బోట్కి సంబంధించినటువంటి ఇంటర్నేషనల్ అంతర్జాతీయ కాంపిటీషన్ ఏదైతే మనం ఇవాళ ఆవిష్కరించుకున్నామో అది దానికి నిదర్శనం అని చెప్పి మనం అందరం కూడా భావించాలి. డ్రాగన్ బోట్కి సంబంధించి ఈ క్రీడ చైనా దేశంలో ఆవిర్భవించిందని చెప్పి మనకి తెలియవచ్చినటువంటి విషయం, మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయం. క్యూ యువాన్ అనేటువంటి ఒక హిస్టోరియన్, ఆయన అక్కడ ఉన్నటువంటి రాజుకి వ్యతిరేకంగా ఆయన కొంత వ్యాసాలు రాసినటువంటి సందర్భంలో ఆయన్ని బహిష్కరిస్తూ శిక్ష వేయటం జరుగుతుంది. ఆ అవమానాన్ని భరించలేనటువంటి సందర్భంలో ఆయన వెళ్ళి జలసమాధి అయ్యి అక్కడ ఉన్నటువంటి నదిలో జలసమాధి అయినటువంటి నేపథ్యంలో ఆయన్ని అభిమానించేటువంటి అక్కడ ఉన్నటువంటి పౌరులు ఆయన్ని వెతుక్కుంటూ అందరూ కూడా, అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క బోట్ అని కాకుండా ఈ రకంగా ఒక పెద్ద బోట్లో అందరూ కూడా ఎక్కి వారు ఈ దప్పు చప్పుళ్ళు చేసుకుంటూ ఆయన కోసం వెతికారు అనేది ప్రతీతి.
అక్కడ నుండే ఈ యొక్క క్రీడ, ఈ డ్రాగన్ బోట్ అనేటువంటి క్రీడ ఆవిర్భవించిందని చెప్పి పెద్దలందరూ కూడా మనకి తెలియజేస్తున్నటువంటి. ఈ సమావేశంలో శాప్ చైర్మన్ కె రవినాయుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, రూడా చైర్మన్ బోర్డు వెంకటరమణ చౌదరి, శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాసులు పాల్గొన్నారు. న్యాయం అందించడమే కాకుండా న్యాయవాదులు, ఉద్యోగులు ఆరోగ్యానికి కూడా సమాన ప్రాధాన్యత ఇవ్వాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత తెలిపారు. రాజమహేంద్రవరం జిల్లా కోర్టులో న్యాయ సేవాధికార సంస్థ మంగళవారం న్యాయవాదులు, ఉద్యోగులకు ఏర్పాటు చేసిన ఉచిత వైద్య శిబిరాన్ని ఆమె ప్రారంభించి మాట్లాడారు. ప్రివెంటివ్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే భావనను ప్రతి ఒక్కరూ ఆచరణ పెట్టాలని పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో 13 రకాల వైద్య సలహాలు, పరీక్షలు అందిస్తారని తెలిపారు. దీని ద్వారా తమ ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి తగిన వైద్య సేవలు పొందాలని సూచించారు. హైకోర్టు వారు ఇచ్చిన అది జెనెటికల్ గా కావచ్చు, లేదా వంశపారంపర్యంగా ఇంకే రీజన్స్ తో అయినా మనకు ఖచ్చితంగా కొన్ని ఈ డిసీజెస్ అయితే వచ్చే అవకాశం ఉంది. షుగర్ కానివ్వండి, బీపీ కానివ్వండి, క్యాన్సర్ ఇలాంటివన్నీ కూడా జెనెటికల్ గా వచ్చే అవకాశం ఉంది. అది మీ మదర్ కావచ్చు, ఫాదర్ కావచ్చు, లేదా ఎవరికైనా అవ్వచ్చు, మీ మేనత్త వాళ్ళు అవ్వచ్చు, మీ అమ్మమ్మ వాళ్ళు అవ్వచ్చు, ఎవరికైనా ఉండొచ్చు. మీ ఫ్యామిలీ హిస్టరీ అనేది యూ ప్లీజ్ బెటర్ నో ది ఫ్యామిలీ హిస్టరీ ఫస్ట్ చూసుకుని 40 years అబవ్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఎవరి ఇయర్ కాకపోయినా మనకి ఏదైనా ఎక్స్రేస్ అవి ఉంటాయి, మనకి హెల్త్ అప్సెట్ అవుతుంది అనుకునే అపోహ ఉంటే అట్లీస్ట్ ఇయర్లీ కాకపోయినా 3 years ఒకసారి అయినా కానీ 2 years ఒకసారి అయినా మినిమంగా టెస్టులు చేయించుకుంటే మనకి ఏంటంటే సో దట్ వీ కెన్ వర్క్ బెటర్. నేను రీసెంట్గానే అంటే ఈ క్యాంప్ పెట్టేసాము, రీసెంట్గానే ఫుల్ బాడీ చెకప్ చేయించుకోవాలి కూడా. అంటే ఏదో ఉంది అని కాదు, అట్లీస్ట్ ఏంటి అనేది మన గురించి మనకైనా తెలుస్తుంది. అవర్ బాడీ ఈజ్ అవర్ అసెట్. దాన్ని కాపాడుకోకపోతే మనం సర్వీసెస్ ఏం చేస్తాం? ఖచ్చితంగా చేయాల్సిందే. అట్లీస్ట్ మెంటల్. ఈ కార్యక్రమంలో న్యాయవాధికార సంస్థ జిల్లా కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, స్థానిక బార్ అసోసియేషన్ అధ్యక్షులు సిహెచ్వి ప్రసాద్లు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ఆత్రేయపురం మండల ప్రజలు సుదీర్ఘకాలంగా ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యలకు నేటితో పరిష్కారం లభించిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు పేర్కొన్నారు. మంగళవారం ఆత్రేయపురం మండలంలో పలు విద్యుత్ ఆధునీకరణ పనులను ఆయన ప్రారంభించారు. మొదటగా బొమ్మూరు 220 kV సబ్స్టేషన్ నుండి ఆత్రేయపురం మండలానికి గోదావరి నది మీదుగా వచ్చే పాత టవర్ లైన్ స్థానంలో 50 లక్షల వ్యయంతో ఏర్పాటు చేసిన కొత్త ఫాంతర్ కండక్టర్ను జిల్లా ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ రాజేశ్వరి దేవి, కన్స్ట్రక్షన్ డీఈ విజయానంద్, అమలాపురం డీఈ రాంబాబుతో కలిసి ప్రారంభించారు. అనంతరం పులిదిండి, వద్దిపర్రు, వెలిచేరు గ్రామాలకు 24 గంటలు 3 phase విద్యుత్ సరఫరా చేయటకు 2.35 కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన 11 kV లైన్, ట్రాన్స్ఫార్మర్లు, 11 kV బ్రేకర్ను ప్రారంభించారు. రాబోయే 4-5 ఏళ్లకు కూడా ఎటువంటి విద్యుత్ ఇబ్బందులు లేకుండా చేయాలన్న ఆలోచనలతో పెద్ద ఎత్తున కొత్తపేట నియోజకవర్గంలో ఆర్డీఎస్ఎస్ పనులు చేపట్టి పూర్తి చేసుకుంటున్నామన్నారు. ఏలూరు జిల్లా వార్తలు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా జీవించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఉంగుటూరు శాసనసభ్యులు పి ధర్మరాజు స్పష్టం చేశారు. స్థానిక తన క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు. 50 మంది లబ్ధిదారులకు మొత్తం 29,51,444 రూపాయలు విలువైన చెక్కులను పంపిణీ చేశామని అన్నారు. అలాగే వివిధ ఆరోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వారికి వైద్య ఖర్చుల నిమిత్తం ఈ సహాయం అందిందని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి నిష్పక్షపాతంగా సీఎం సహాయ నిధి అందేలా చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. ఈ నియోజకవర్గంలో ఇప్పటివరకు 790 మంది లబ్ధిదారులకు గాను సుమారు 6 కోట్ల రూపాయల మేర సహాయం మంజూరైనట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో కూటమి పార్టీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్యకరమైన జీవనశైలిని పాటించడం ద్వారా మెరుగైన ఆరోగ్యం పొందవచ్చు. భీమవరంలో పేర్కొన్న పశ్చిమ గోదావరి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని గీతాబాయి. తణుకులో ఘనంగా చిట్టూరి అచ్యుతరాంప్రసాద్ జయంతి వేడుకలు. సేవా కార్యక్రమాలను ప్రారంభించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. తణుకు నియోజకవర్గంలోని వైసీపీ సర్పంచ్లను సన్మానించి అభినందించిన మాజీ మంత్రి కారుమూరి. పాల్గొన్న పార్టీ రాష్ట్ర జిల్లా నేతలు.
ఆరోగ్యమే మహాభాగ్యం తణుకులో స్పష్టం చేసిన ప్రముఖ వైద్యులు నిమ్మగడ్డ. పారిశ్రామికంగా కూడా అభివృద్ధి చెందాలి తాడేపల్లిగూడాన్ని ఆశీర్వదించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. మే 30 నుంచి రాజమండ్రిలో అంతర్జాతీయ స్థాయిలో జరగనున్న డ్రాగన్ బోట్ లీగ్ పోటీలు వెల్లడించిన ఎంపీ పురంధేశ్వరి. జయప్రదం చేయాలని ప్రజలకు హితవు. వృత్తి నైపుణ్యంతో పాటు ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి రాజమండ్రిలో న్యాయవాదులకు ఉద్యోగులకు ఉద్బోధించిన జిల్లా ప్రధాన న్యాయమూర్తి సునీత. కొత్తపేట నియోజకవర్గంలో విద్యుత్ సమస్యల పరిష్కారానికి కృషి చేశా ఆత్రేయపురం మండలంలో వెల్లడించిన ఎమ్మెల్యే సత్యానందరావు. అందరూ ఆరోగ్యంగా జీవించాలన్నదే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ లక్ష్యం చెప్పిన ఉంగుటూరు ఎమ్మెల్యే ధర్మరాజు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.